నమస్తే, నేను సిరి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమిలీ ఎలక్షన్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశల మీద నీళ్లు జల్లారని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది. మరి ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి తను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ జమిలీ ఎలక్షన్స్ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు జల్లారు అంటే ఇంకా ఆయనకి ఏడుపు ఒకటే తక్కువ అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? చంద్రబాబు నీళ్లు చల్లడమే కాదు, FBI మరీ కొండ నీళ్లు చల్లేసింది. ఏది అమెరికాలో అదాని కేసు, జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవటం, మరి ఈ కేసు 1750 కోట్ల ముడుపులు, జగన్ జమిలి కావాలా? ఎందుకంటే ఇవాళ ఈ అమెరికా అదాని FBI కేసు, జగన్ 1750 కోట్ల ముడుపులు జమిలి కనుక జరిగితే ఆ 11లో నీకు ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు. అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జమిలి జమిలి అనే మంత్రం ఎందుకంటున్నాడు? వరుస పెట్టి నాయకులంతా వలస మనం చూసాం. ఏది ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో, ఓడిపోయిన మరుక్షణమే ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ ఆయన రెవెన్యూ మంత్రిగా చేసినాడు. అటు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిలో, తర్వాత కిరణ్ రోసయ్య, జగన్ క్యాబినెట్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అన్నాడు. అవును సార్. అప్పుడే నీకు కొద్దిగా దిమ్మ తిరిగింది. ఆ తర్వాత ఒక నెల రోజులు కాగానే వాళ్ళ డిప్యూటీ సీఎం ఆయన ఆళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అన్నాడు. ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బైయే కాదు, అసలు ఆ ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఖాళీ చేయమన్నాడు. ఆ బిల్డింగ్ ఖాళీ చేసేసేయమన్నాడు. అంటే ఒక డిప్యూటీ సీఎం తన పార్టీ కార్యాలయాన్ని కూడా ఆ బిల్డింగ్లో ఉంచని లేదంటే నీకు వెంటనే ఏం జరిగింది? చాలా చోట్ల కార్యాలయాలు అద్దెకి ఇచ్చిన భవనాలన్నీ కూడా వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఆ కుప్పంలోనో ఎక్కడో అదేదో రెస్టారెంట్ కూడా చేశారు, ఏదో హోటల్ పెట్టుకున్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు రాజ్యసభలో 3 రాజీనామా చేసి పారేశారు. ఆ మోపిదేవి వెంకటరమణరావు, తెలుగుదేశంలో బీడా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య 4 ఏళ్ళు సభ్యత్వం ఉన్నా కూడా నువ్వు వద్దు, నీ పార్టీ వద్దని రాజీనామా చేసేసింది పరిస్థితి. అట్లాగే ఎమ్మెల్సీలు 3 రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు అసలు కార్పొరేటర్లు కానీ, నీకు ఎంపీపీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు వరుస పెట్టి అందరూ రాజీనామా అని చేసుకుంటుంటే జగన్ ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అసలు బంధువులే రాజీనామా చేయడం అతను అసలు పెద్ద షాక్. వెంటనే ఏం చేశాడు? జమిలి వస్తుంది, ఇంకో 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్లలో మీరు ఎటు చంద్రబాబు ప్రభుత్వం గబ్బు పట్టింది, ఇంకా వాళ్ళంతా ఇసుక అంటున్నారు, మద్యం అంటున్నారు, వాళ్ళు కూడా బాగా తింటున్నారు. ఇట్లా ఈ ప్రచారాన్ని తన మీడియా ద్వారా పంపిస్తూ వచ్చేది జమిలి 2027లో ఎన్నిక అంటూ ఆపుకునే ప్రయత్నం. అంటే ఈ గండికి పూడ్చే ప్రయత్నం. పాపం ఏంటి, 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయని చెప్పడం ద్వారా అటు కార్యకర్తల్ని ఇటు నాయకుల్ని మరి జెండా బీకేయకుండా ప్రయత్నం ఏదో చేస్తే ఏం జరిగింది? వెంటనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జమిలి వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి? 2029లో. అప్పుడు జమిలి వస్తుంది. అంటే 2029లో జరిగే సాధారణ ఎన్నికలే జమిలి ఎన్నికలు అవుతాయి తప్ప ఇంకా నీకు అది ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 నెలలు కూడా ముందుకి రాదు అని ఇవాళ చర్చ. కారణం ఏంటి? జనరల్గా జమిలి ఎన్నికలు నువ్వు పెట్టాలంటే ఒక 5-6 రాష్ట్రాల్లో, ఒక 10 రాష్ట్రాల్లో నీకేంటి ఎన్నికలు రావాలి. ఇప్పుడు ప్రతి 6 నెలలకి ఒక ఎన్నిక వస్తుంది. దానివల్ల నీకు ఎన్నికల కమిషన్ ఇబ్బంది పడుతుంది. నీకు ఎలక్షన్ షెడ్యూల్ వల్ల నీకు ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయాల్సి వస్తుంది. అసలు జమిలి మూల ఉద్దేశం అది కదా. జమిలి ఎన్నికలు చేయాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. 6 రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఏమన్నా చూ మంత్రకాడ
దానికి ఆమోదం రాజ్యాంగ కూడా పొందాలి కదా సార్ ఇప్పుడు 6 రాజ్యాంగ సవరణలు చేయాలంటే కనీసం ఒక్కొక్క సవరణకి ఒక 2-3 నెలలు టైం పడుతుంది. ఒక సెషన్లో పెడతావు, లోక్సభ ఆమోదం పొందుద్ది, రేపు పొద్దున వింటర్ సెషన్లో ఏదైనా పెడితే మళ్ళా అది రాజ్యసభకు పంపాలి. అవును సార్, పెద్ద అది ఎప్పుడు తర్వాత సెషన్, ఆ తర్వాత సెషన్ ఎప్పుడు 3 నెలల తర్వాత. ఇట్లా 6 సెషన్లకి నీకు 6 మూళ్ళు 18 నెలలు వేసుకున్నా నీకు అక్కడే 2 ఏళ్ళు అవుతాయి. అవును సార్. అంటే ఆమోదం పొందడానికే 2 ఏళ్ళు. మరి ఎలక్షన్ కమిషన్ మొత్తం దేశమంతా నీవు ఒకేసారి ఎన్నికలకి మరి అటు ఈవీఎంలు సిద్ధం చేసుకోవాలి, వీవీప్యాట్లు సిద్ధం చేసుకోవాలి, ఎలక్షన్ సిబ్బందిని రెడీ చేసుకోవాలి, దానికి ఇంకొక 2 ఏళ్ళు ఇటు పడుతుందన్నమాట. ఎట్లా చూసినా నీకు ఇది 4 ఏళ్ల ప్రక్రియే తప్ప ఇది 2 ఏళ్లలో జరిగేది కాదు. జమిలీ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక మాయ, ఒక భ్రమ. తను భ్రమల్లో ఉండి తన కార్యకర్తలను ఏదో భ్రాంతికి గురి చేస్తున్నాడే తప్ప అది వచ్చేది కాదు. వచ్చినా చంద్రబాబు అన్నట్టుగా ఎప్పుడు 2029లో మనం మొన్న అనుకున్నాం ఏంటి, ఆ మధ్య ఒక వీడియో కూడా చేసాం, జమిలీ ఎన్నికలు రావాలంటే మహారాష్ట్ర రిజల్ట్ని బట్టి కూడా అనుకున్నాం. అవును సార్. మహారాష్ట్ర రిజల్ట్స్లో గనక ఇండియా కూటమి, రాహుల్ గాంధీ, శరద్ పవార్ అసలు వీళ్ళు గనక గెలిస్తే అసలు జమిలే రాదు. మహారాష్ట్ర ఎన్నికల్లో గనక బీజేపీ ఇవాళ షిండే లేకపోతే అజిత్ పవార్ వాళ్ళు గనక గెలిస్తే, అంటే ఇప్పుడు ఈ మహాయుతి కూటమి జమిలీ ఎన్నికలు తీసుకొస్తారు, జమిలీ ఎన్నికల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడతారు. మహారాష్ట్ర ఇవాళ రిజల్ట్ వచ్చాయి, మహారాష్ట్ర రిజల్ట్స్లో నీకు బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అంటే ఇక బీజేపీకి ఎదురు లేదు. రేపు దేశం మొత్తం ఇవాళ బీజేపీ మళ్ళా ఇంకోసారి నరేంద్ర మోడీ 412 పోయిన నినాదం, గత ఎన్నికల్లో 404 గొట్టాలన్నాడు, ఇప్పుడు 404కి చూస్తారు. అది కూడా ఎప్పుడు 2029. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఇప్పుడు అక్కడ మనం చూస్తే అమెరికా కూడా ఆయన పేరు వినిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది. మరి పరిస్థితి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏముంది, కుడితిలో పడ్డ ఎలుకే కదా. ఇప్పుడు ఎలక కుడితిలో పడితే ఏమో అది గిలగిలగిల కొట్టుకుంటుంది అనమాట. అవినీతి కుడితిలో పడినట్టే కదా. కాకపోతే ఈ కుడితి ఇది భారతదేశం కుడితి కాదు, ఇది అమెరికా కుడితిలో పడ్డ ఎలక జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఎందుకంటే నీకు భారతదేశ చట్టాలు వేరు, అమెరికా చట్టాలు వేరు. అవినీతిని అమెరికా అసలు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ అదానీ, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సెకీ ఒప్పందం వల్ల నీకు అక్కడ అమెరికన్ బ్యాంక్స్, అక్కడ అమెరికన్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఒక్కసారిగా భూకంపం వచ్చిన పరిస్థితి అన్నమాట. అంటే నువ్వు భారత ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కుంభకోణాలతో ఏకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థనే వైబ్రేషన్స్ తెచ్చాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.